పోయినా కూడా వీని ప్రొసీజర్ ఇదే ఉంటుంది. ఇదే సేమ్ కాన్సెప్ట్, అందరికి సేమ్ కాపీ పేస్ట్ ఇదే. కాశీ తాంత్రిక గురు, కాశీ తాంత్రిక గురు అది. సో ఇప్పుడు ఇంతకు ముందు ఒక స్టోరీ మనం వింటున్నాం, ఏది ఆ బాయి దోబింది అంటున్నారు కదా, ఆ బాయి దోబిన స్టోరీ మన హైదరాబాద్ బోరబండలో జరిగింది. బోరబండలో జరిగింది. సో వాళ్ళు క్లయింట్స్ ఇట్లనే, వాళ్ళు క్లయింట్స్ పాపం ఆ విషయంలో, అంటే ఈ క్లయింట్స్ ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచో జరుగుతుంది. నేను మధ్యలో వచ్చిన వ్యక్తిని, నాకు ఇదంతా దాని తర్వాత తెలిసింది. ఇదంతా ఎంతో ఎప్పటి నుంచో నడుస్తుంది, ఎప్పటి నుంచో వాళ్ళ 6-7 సంవత్సరాల నుంచి సూరా పని అది మొత్తం బాయి దోబి 5 సంవత్సరాల నుంచి ప్రొసీజర్లు ఉన్నారు వాళ్ళు అంతే. వాళ్ళని ఎట్లా అంటే తవ్వండి పెట్టి బాంబ్ బ్లాస్టులు చేసి ఇంకెళ్తలేం అని క్లయింట్స్ బాగా ఇచ్చేస్తే కాదా. ఇప్పుడు ఇంటి పక్కనోడు ముంగటోడు రాత్రిపూట్ల సౌండ్లు వస్తున్నాయి, రాత్రిపూట్ల వాడేవాడు గడపోడు వస్తాడు ఇంటికి, ఒక్కలు ఇచ్చేయలేదు. ఇప్పుడు ఇదే కాస్ట్యూమ్ లో పోతాడా, ఈ కాస్ట్యూమ్ లో పోతాడా? ఒక టైం పీరియడ్ లో ఈ కాస్ట్యూమ్ లో వెళ్ళినాడు, దాని తర్వాత గుర్తుపడుతున్నారు అని చెప్పేసి ఈ కాస్ట్యూమ్ లో దిగుతాడు. అయితే ఇప్పుడు ఆ విషయంలో అంత పెద్ద బాయి తవ్వినాక అన్ని లక్షల రూపాయలు గుప్త నిధుల కోసం ఈ దొంగకు ఇన్ని లక్షల రూపాయలు ఆ బాధితులు ఇచ్చారు. బాధితులు కాదు వాళ్ళు, వాస్తవానికి వాళ్ళు కూడా దొంగలే వాళ్ళు. ఎందుకు దొంగలంటే గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఎవరిని తెలియవద్దు, ఏం చేయొద్దు. మళ్ళీ ఫ్యామిలీ ఒకరిద్దరు కాదు.